హాయ్ అండి. ఎలా ఉన్నారందరూ? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 6వ రోజు 2025 సెప్టెంబర్ 27 శనివారం పంచమి తిథి. ఈ 6వ రోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపురి సుందరి దేవిగా మనం రెడీ చేసుకుని పూజించుకుంటామండి. అమ్మవారికి బంగారం రంగు చీర ధరించి గ్రే కలర్ ఫేస్ పెట్టుకొని నేను రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఈరోజు అమ్మవారికి ఎర్రని కలువల పువ్వులతో గులాబీ పువ్వులతో కానీ పూజ చేసుకుంటాము. అమ్మవారికి నివేదించే ప్రసాదం పులిహోర, పాయసం, అలంగారులు నైవేద్యంగా నివేదన చేయాలండి. ఈరోజు లలితా సహస్రనామాలు, లలితా స్తోత్రాలు చదువుకుంటూ పూజ చేసుకుంటే మంచిది. అవి రానివారు ఓం శ్రీ లలితాదేవియే నమః అనే మంత్రాన్నైనా చదువుతూ పూజ చేసుకోవాలి. నిన్న పూజకి సంబంధించిన పవిత్ర నిర్మాల్యాన్ని, పూజా సామగ్రిని అన్నింటినీ, కామాక్షి దీపాన్ని, నిన్న మంగళకరమైన వస్తువులను దేవుడి దగ్గర ఉంచుకున్నాను కదా, వాటన్నింటినీ తీసి శుభ్రం తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ముందుగా దీపారాధనను వెలిగించుకున్నాను. కామాక్షి దీపానికి దీపారాధన కుందులు ఈరోజు 11 దీపాలు పెట్టుకున్నానండి. తర్వాత ఆచమనం చేసుకుని కలశారాధన, ధ్యానం, ఆవాహనం, ఆసనం, ఆర్ఘ్యం, ఆచమనీయం, అభిషేకం, యజ్ఞోపవేతాలు, ధూపం, దీపం, నైవేద్యం ఈ 11 షోడోపచారాలతో గణపతి పూజను ముందుగా ముగించుకున్నానండి. తర్వాత అమ్మవారి పూజను కూడా అలాగే యజ్ఞోపవేతాలు, వస్త్రాలు, ప్రసాదం, ధూపం, దీపం అవన్నీ అమ్మవారికి చూపించుకొని షోడోపచార పూజను చేసుకొని అమ్మవారిని పూజను కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఈరోజు అమ్మవారికి పులిహోరను చేసుకున్నానండి. పులిహోర ప్రసాదాన్ని అమ్మవారికి పెట్టుకొని దండం పెట్టుకున్నానండి. తర్వాత అమ్మవారికి కూడా నీరాజనం ఇచ్చి అమ్మవారి షోడోపచారాల పూజతో కంప్లీట్ చేసుకున్నానండి. నా దగ్గర ఉన్న ఎరుపు గాజులు, పచ్చని గాజులు, గోల్డ్ కలర్ గాజులు ఉంటే అమ్మవారి చుట్టూ అలంకరించుకున్నానండి ఈరోజు. ఇవి కూడా మంగళకరమే కాబట్టి సౌభాగ్యం కోసం అమ్మవారి దగ్గర ఉంచుకొని పూజ చేసుకున్నానండి. తర్వాత లలితా సహస్రనామాలు వింటూ కుంకుమ పూజను కూడా చేసుకున్నాను. లలితా అష్టోత్తరాలు కూడా వింటూ పూజను కంప్లీట్ చేసుకున్నానండి. నా దగ్గర మంగళకరమైన వస్తువులతో అంటే పసుపు రంగు చిట్టిగాజులు, పచ్చని చిట్టిగాజులు, గురువింద గింజలు, తామర గింజలు ఇటువంటి వాటిలతో కూడా నేను పూజను అమ్మవారికి చేసుకున్నానండి. మనం ఇంత చేసుకోలేము అనుకుంటే గనక పంచోపచారాలతో కూడా పూజను కంప్లీట్ చేసుకోవచ్చండి. లలిత అమ్మవారి పూజ చేయడం వల్ల అఖండ కీర్తి లభిస్తుందండి. ఈరోజు సహస్రనామ పుస్తకాలను దానం ఇస్తే చాలా మంచిది. ఈరోజు ఉసిరికాయని తినకూడదండి. మనందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటున్నాను. నా వీడియో ఎలా ఉందో చూసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.